దానికన్నా ముందు ఇంత క్రూరంగా ఉంటుందా ఈ కాంగ్రెస్ రాజ్యం అనేది? మరి ఇందిరమ్మ పాలన అంటున్నారు, ప్రజాపాలన అంటున్నారు, ఇంత ప్రతీకార పాలన జరుగుతున్న దానికి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఉదంతమే స్పష్టమైన ఉదాహరణ. నర్సంపేటలో ఉండే కొంతమంది వ్యాపారస్తులు వాళ్ళు వట్టినాగులపల్లిలో వాళ్ళు ఒక భూమిని వాళ్ళు అక్వైర్ చేసుకొని వాళ్ళు వాసవి కన్స్ట్రక్షన్ అని ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నది, ఆ వాసవి బిల్డర్స్కు అమ్మేసిండ్రంట. ఆ వాసవి బిల్డర్స్కు ఈ నర్సంపేట వ్యాపారస్తులు అమ్మేసిన భూమి మీద ముఖ్యమంత్రి గారి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ కన్నుబడ్డదని నాకు కొంతమంది ఆ హాస్పిటల్లో నర్సంపేట వాసులు కొంతమంది చెప్పిండ్రు, కొంతమంది నాయకులు ఆ వాసులు చెప్పిండ్రు. దానితోని ఈ ఫహీం ఖురేషీ అదేవిధంగా వాసవి ఎవడోడు విజయ్ కుమార్ అంటాడు, ఎవడో ఆ విజయ్ కుమార్ అంటోడు, అదేవిధంగా ఈ ఫహీం ఖురేషీ వీళ్ళిద్దరూ కలిసి సైబరాబాద్లో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అనే ఒకటి ఉంటుంది, ఈఓడబ్ల్యూ, వైట్ కాలర్ అఫెన్సెస్ కోసం ఉంటుంది. ఆ ఈఓడబ్ల్యూలో ఒక కేసు పెట్టించి ఆ విజయ్ కుమార్ అంటోతోనే కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించి పెద్ద ఎత్తున కూడా నర్సంపేటలో సుదర్శన్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులందరినీ కూడా రోజు పోలీసుని పిలిపించి వాళ్ళని టార్చర్ చేసి చివరికి ఆయన పిఆర్ఓని కూడా టార్చర్ చేసి మీరు ఏమైనా చేయండి, పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పండి, పెద్ది సుదర్శన్ పేరు కంపల్సరీ మీ 161 స్టేట్మెంట్లలో రావాల్సిందే, ఆయనను మేము దీంట్లో అక్యూజ్డ్ చేయాల్సిందే అని మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. పాపం ఈయనేం చేసిండు, అరే సివి ఆనంద్ నాతో పాటు కమిషనర్ సివిల్ సప్లైస్గా పనిచేసిండు, కనీసం ఈయనకన్నా చెప్పుకుంటే మా బాధలు ఏమన్నా తీరుతాయేమో, ఎందుకంటే ఆయన అప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్పర్సన్, మా బాధలు ఏమన్నా తీరుతాయేమో అని చెప్పేసి నా సివి ఆనంద్ గారికి ఫోన్ చేస్తే, సార్ నా చేతులు ఏమీ లేదు, అంతా కూడా ఆ ఫహీం ఖురేషీ లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తుంది, మాకు ఇదంతా ఏం సంబంధం లేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నట్టుగా ఆయన చుట్టూ ఉన్న సన్నిహితులు ఆప్తులు ఆయనతో ఆయన పంచుకున్నట్టుగా వాళ్ళు నాకు ఈ 3-4 రోజులలో చెప్పారు. ఇంకొక మాట కూడా అన్నారు, అరే ఈ సుదర్శన్ రెడ్డికి ఇంకా ఏం పని లేదా, ఈ సివిల్ సప్లైస్ కుంభకోణం అని తిరుగుతూ ఉన్నారు, అదేవిధంగా మరి విద్యాశాఖలో జరిగిన బంకర్ బెడ్ల కుంభకోణం అని ప్రభుత్వం మీద ఫైట్ చేస్తున్నారు, ఇవన్నీ అవసరమా, కామ్గా ఉంటే అయిపోదా అంటే, నువ్వు కామ్గా ఉంటే, నువ్వు సైలెంట్గా ఉంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాల మీద మాట్లాడకుండా ఉంటే నీకు వెపన్ లైసెన్స్ రెన్యూ చేస్తాము ఇండైరెక్ట్. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో పెట్టిన ఈ అక్రమ కేసు ఆ ఫహీం ఖురేషీ అంటోడు, అదేవిధంగా విజయ్ కుమార్ అనే వాసవి కన్స్ట్రక్షన్ వాడు ఉన్నాడో వీళ్ళిద్దరూ కలిసి ఏవైతే అక్రమ కేసులు పెట్టి పోలీసులను ఎట్లన చేసి మీరు ఆ నర్సంపేట వ్యాపారస్తులందరినీ తీసుకొచ్చి టార్చర్ పెట్టైనా పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు చెప్పాలే అని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఈ టార్చర్ అంతా ఆగిపోతుంది కదా, ఈఓడబ్ల్యూ కేసును మళ్ళీ మూలకు పడేస్తాం, అయిపోతుంది. ఎందుకు నువ్వు ఇంత లొల్లి పెడుతున్నావు, ప్రభుత్వంలో అవినీతి జరుగుతున్నదని అని చెప్పి వెనుక నుంచి మళ్ళీ దొడ్డిదారిన రాయబారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి.